Hi friends, very good morning. Welcome to SLNS 10. వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం ఈరోజు క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఈరోజు మన క్లాస్లో మన ఛానల్లో మనం ఏం నేర్చుకుంటున్నామంటే మనము అసబ్జాయిస్ స్టార్ట్ చేసుకున్నాము. మన తెలంగాణ యాజ్ పర్ మన తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ క్లాసెస్లో అసబ్జాయిస్ స్టార్ట్ చేసుకున్నాం కదా. సో లాస్ట్ క్లాస్ మనము ఎక్కడ ఆపినామంటే ఈ సికందర్ జా దగ్గర ఆపినాము. ఓకే, మన నవాబ్ సికందర్ జా దగ్గర ఆపినాము. ఓకే, ఇప్పుడు మనము క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. మీరు మన క్లాస్ ఇంకా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనము క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. చూడండి, నిజాం అలీ ఖాన్ గురించి మనము లాస్ట్ క్లాస్ నేర్చుకున్నాము. ఇది అదేవిధంగా ఈ ట్రిపుల్ అలయన్స్ గురించి మనము లాస్ట్ క్లాస్ నేర్చుకున్నాము. ఈ ట్రిపుల్ అలయన్స్ తోటే మన టిప్పు సుల్తాన్ని ఓడించిరు ఈ ట్రిపుల్ అలయన్స్ తోటే అని మనము లాస్ట్ క్లాస్ స్పష్టంగా నేర్చుకున్నాం. చూడండి, ఇప్పుడు సికందర్ జా గురించి ఇప్పుడు స్టార్ట్ చేసుకుందాం. ఆఫ్టర్ ది డెత్ ఆఫ్ నిజాం అలీ ఖాన్, హిస్ ఎల్డెస్ట్ సన్ సికందర్ జా అసెండెడ్ ది థ్రోన్. ఓకేనా, ఎప్పుడైతే మన నిజాం అలీ ఖాన్ చనిపోయిండో హిస్ ఎల్డెస్ట్ సన్ సికందర్ జా అసెండెడ్ ది థ్రోన్ అని ఇక్కడ మనం రాసుకున్నాం. దీంతో ఈ సెంటెన్స్ తోటి మనం ఇప్పుడు క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. రైట్, నెక్స్ట్, డ్యూరింగ్ హిస్ పీరియడ్ ద బ్రిటిష్ పవర్ గ్రూ అండ్ ది సెకండ్ మరాఠా వార్ బ్రోక్ అవుట్ బిట్వీన్ ది బ్రిటిష్ అండ్ మరాఠాస్. ఓకే, చూడండి, ఎట్లా మనము సబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూగానే నేర్చుకోవాలి. ఓకే, సో బ్రిటిష్ పవర్ అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పవర్ ఎట్లా ఎట్లా ఎలాబరేట్ అయిపోతుంది భారతదేశంలో అనే పాయింట్ ఆఫ్ వ్యూగా మనం నేర్చుకోవాలి. ఓకే, ఈస్ట్ ఇండియా కంపెనీ ఎట్లా ఈ సిట్యుయేషన్ అనేది వాళ్ళ అనుకూలంగా వాళ్ళు వాడుకొని ఎట్లా అన్ని ప్రాంతాలని వాళ్ళ కంట్రోల్కి ఎలా తెచ్చుకుంటున్నారు అనేది కూడా మనము అట్లా సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూగా నేర్చుకొని మన ప్రిపరేషన్ వైపు మనము ప్రొసీడ్ అవ్వాలి. ఓకే, సో ఇక్కడ ఈ టైంకి సికందర్ జా టైంకి వీళ్ళ పవర్ ఇంకా పెరుగుతుంది అని తెలుస్తుంది. అదేవిధంగా మన బ్రిటిషర్స్కి మరాఠా సంబంధించిన సెకండ్ మరాఠా వార్ అనేది కూడా స్టార్ట్ అయింది ఇక్కడ ఈ టైంలోనే అని కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ మన నిజాం ఏం చేసింది అనేది మనం ఇప్పుడు ఆలోచిద్దాం. నిజాం డిడ్ నాట్ సపోర్ట్ బ్రిటిష్ హోల్ హార్టెడ్లీ. ఓకే, ఇక్కడ మనకి నిజాం అనేది సపోర్ట్ చేస్తలేడు మన బ్రిటిషర్స్కి. ఇక్కడ నిజాం అంటే ఎవరు? మన సికందర్ జానే. మన సికందర్ జా హోల్ హార్టెడ్గా అంటే మనస్ఫూర్తిగా బ్రిటిషర్స్కి సపోర్ట్ చేస్తలేడు అని మనకి ఇక్కడ తెలుస్తుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి, రాజా మహిపాటి రామ్ హూ డిస్లైక్ ద బ్రిటిష్ లెడ్ ద ట్రూప్స్ ఇన్ దిస్ వార్. ఓకే, సో ఈ రాజా మహిపాటి రామ్ గురించి రాసుకున్నాం. యాక్చువల్లీ ఈ రాజా మహిపాటి రామ్ ఎవరు అంటే హీ వాజ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ నిజాం అండ్ ఆల్సో గవర్నర్ ఆఫ్ బెరార్. ఓకే, సో ఈ రాజా మహిపాటి రామ్ ఎవరు అంటే హీ వాజ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ నిజాం. ఎవరికి ఫ్రెండ్? సికందర్ జాకి ఫ్రెండ్. ఓకే, రాజా మహిపాటి రామ్ ఎవరికి ఫ్రెండ్ అంటే సికందర్ జాకి ఫ్రెండ్. అదేవిధంగా ఈ రాజా మహిపాటి రామ్ వాజ్ ఆల్సో గవర్నర్ ఆఫ్ బెరార్. ఓకే, ఈ రాజా మహిపాటి రామ్ మన గవర్నర్ అనమాట బెరార్కి. తర్వాత ఏం జరిగిందంటే బ్రిటిష్ డిఫీటెడ్ మరాఠాస్ ఇన్ వార్ ఫౌట్ ఆన్ 23rd September 1803. ఓకే, సో బ్రిటిషర్స్ ఏం చేసిరంటే ఈ మరాఠాస్కి బ్రిటిషర్స్కి సెకండ్ మరాఠా వార్ అవుతుంది. ఈ సెకండ్ మరాఠా వార్కి మన బ్రిటిషర్స్ మరాఠాస్ని ఓడించిరు. అది ఎప్పుడు జరిగిందంటే 23rd September 1803లా జరిగింది. నెక్స్ట్ ఏం జరిగిందంటే ద గవర్నర్ జనరల్ వెలెస్లీ టుక్ ఏ సీరియస్ వ్యూ అని ఇక్కడ మనకి తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు ఆ వ్యూ ఏంటిదనేది చూద్దాం. సీరియస్ వ్యూ ఆఫ్ నిజామ్స్ యాటిట్యూడ్ టువర్డ్స్ ది కంపెనీ and forced on Nizam a supplementary treaty on 15th December 1803. ఓకే, చూడండి, ఇక్కడ చూడండి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది ఇక్కడ. వీళ్ళు మన బ్రిటిషర్స్ 23rd September 1803లా మరాఠాస్ పైన గెలిచిరు.
గెలిచిన తర్వాత అప్పటి గవర్నర్ జనరల్ వెలెస్లీ ఒక సప్లిమెంటరీ ట్రీటీ ప్లాన్ చేసిండు మన నవాబ్స్ తోటి. ఎప్పుడు అంటే ఈ డిసెంబర్ 15th డిసెంబర్ 1803లా, అంటే చాలా తక్కువ వ్యవధిలో ఒక ట్రీటీ చేసుకుంటున్నారు మన నవాబ్స్ తోటి. అదే ఏంటిదంటే చూడండి, ద ట్రీటీ స్టేటెడ్ టు హానర్ ద ఎర్లియర్ అగ్రిమెంట్. ఓకే, సబ్సిక్వెంట్లీ నిజాం అపాయింటెడ్ మహిపాటి రామ్ యాజ్ పేష్కార్, బట్ బ్రిటిష్ అపోజ్డ్ అండ్ రీప్లేస్డ్ హిమ్ విత్ చందులాల్. ఓకే, సో ఇక్కడ మహిపాటి మన నవాబ్ సికందర్ జా ఏం చేసిండంటే ఈ మహిపాటి రామ్ని పేష్కార్గా అపాయింట్ చేసిండు, కానీ బ్రిటిషర్స్ దాన్ని ఒప్పుకోలేదు, అపోజ్ చేసిరు. బ్రిటిషర్స్ అపోజ్ చేసి ఆయనని ఈ చందులాల్ని పోస్ట్ చేసిండు అనమాట ఈ మహిపాటి రామ్ ప్లేస్లా అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఓకే, అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ వీళ్ళకి అనుకూలమైన పర్సన్ని, వీళ్ళకి అనుకూలమైన సిట్యువేషన్ని, వీళ్ళకి అనుకూలంగా ఆ వ్యవస్థను అంతా వీళ్ళ కంట్రోల్కే తెచ్చుకుంటున్నారని మనం ఇక్కడ సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూగా అర్థం చేసుకోవాలి. ఓకే, తర్వాత నెక్స్ట్ చూస్తే ఇక్కడ మిలిటరీ ఎక్స్పెన్సెస్ రోజ్ హై డ్యూరింగ్ దిస్ పీరియడ్ డ్యూ టు ది మెయింటెనెన్స్ ఆఫ్ ది బ్రిటిష్ మిలిటరీ ఫోర్సెస్ అట్ హైదరాబాద్. ఇక్కడ నుంచి ఈ ఎవరైతే ఇక్కడ మనం లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం సబ్సిడరీ అలయన్స్ ద్వారా, ఈ సబ్సిడరీ అలయన్స్ ద్వారా బ్రిటిషర్స్ సంబంధించిన ఆర్మీ కానీ బ్రిటిషర్స్ సంబంధించిన ట్రూప్స్ కానీ మన హైదరాబాద్లో ఉన్నారు. వాళ్ళకి మెయింటెనెన్స్ ఖర్చులు కానీ అంతా వాళ్ళకి సంబంధించిన ఖర్చులంతా మన నవాబ్సే భరించాలి. అదేవిధంగా ఈ సికందర్ జా టైంకి వచ్చేసరికి చూస్తే ఈ ఖర్చు అనేది ఎక్కువైపోయింది అనమాట. ఆ ఖర్చు భరించలేకపోతున్నారు అని కూడా మనకి ఈ సందర్భాన గుర్తుకు రావాల్సిన పాయింట్ ఇక్కడ అదే ఈ మిలిటరీ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ ఇన్ 1811 హెన్రీ రస్సెల్ కేమ్ యాజ్ రెసిడెంట్ అండ్ హీ రీఆర్గనైజ్డ్ ద అడ్మినిస్ట్రేషన్. ఓకే, 1811 హెన్రీ రస్సెల్ కేమ్ యాజ్ రెసిడెంట్ అండ్ హీ రీఆర్గనైజ్డ్ ది అడ్మినిస్ట్రేషన్. ఓకే, రెసిడెంట్ అంటే ఎవరు? రెసిడెంట్ అంటే ఈ బ్రిటిషర్స్కి సంబంధించిన ఏంటిది ఇది మీనింగ్? రెసిడెంట్ అంటే చూడండి, ఈ రెసిడెంట్ అనే పర్సన్ ఏం చేస్తాడంటే ఈయన ఒక ఇన్ఛార్జ్ లాగా యాక్ట్ చేస్తాడనమాట. ఓకే, సో అక్కడ బ్రిటిష్ ప్రభుత్వానికి ఇక్కడ జరుగుతున్న వ్యవస్థ అంతా యాజ్ పర్ నామ్స్ ప్రకారమే ఉందా లేదా, బ్రిటిష్ ప్రభుత్వానికి ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ ఈ రెసిడెంటే అందిస్తాడు అని మనం ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవాల్సిన పాయింట్. ఓకే, సో అప్పుడు 1811 హెన్రీ రస్సెల్ కేమ్ యాజ్ రెసిడెంట్ అండ్ హీ రీఆర్గనైజ్డ్ ది అడ్మినిస్ట్రేషన్. అంటే అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన కొన్ని మార్పులు చేయడం జరిగింది బై హెన్రీ రస్సెల్. ఓకే, సో అట్లా గుర్తుపెట్టుకోవాలి. హీ ఇంట్రడ్యూస్డ్ ద మిలిటరీ రిఫార్మ్స్ అండ్ సప్రెస్డ్ ద రివోల్ట్స్ ఆఫ్ పిండరీస్ అండ్ బిల్స్ అండ్ ది జమీందార్స్. ఓకే, సో వీటికి సంబంధించిన మార్పులన్నీ తీసుకొచ్చిండు మన రెసిడెంట్. ఆ రెసిడెంట్ పేరు ఎవరంటే హెన్రీ రస్సెల్. డ్యూ టు హిస్ రిఫార్మ్స్ ఏ న్యూ ఆర్మీ వాస్ ఫార్మ్డ్ ఇన్ 1811 విచ్ ఇస్ కాల్డ్ ద రస్సెల్ బ్రైగేడ్ ఆర్ హైదరాబాద్ కంటింజెంట్. ఓకే, చూడండి ఇక్కడే మనకి బిట్టు రావచ్చు. ఈ 1811లో తీసుకున్న న్యూ ఆర్మీకి కానీ ఆర్మీకి సంబంధించిన రిఫార్మ్స్ దానికి పేరు ఏంటిదనే క్వశ్చన్ రావచ్చు. అటువంటి క్వశ్చన్స్ వస్తే రస్సెల్ బ్రిగేడ్ ఆర్ హైదరాబాద్ కంటింజెంట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఆర్మీ ప్లేడ్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ ది వార్స్ విత్ మరాఠా ఇన్ 1811. ఓకే, సో ఈ ఆర్మీయే మళ్ళా మరాఠాస్తో జరిగిన వార్స్లా చాలా ముఖ్యమైన పాత్ర పోషించారని కూడా మనం ఇక్కడ గుర్తుకు పెట్టుకోవాలి. నెక్స్ట్, the maintenance of Hyderabad contingent became heavy financial burden to the Nizam. ఓకే, సో ఇదంతా ఒక ప్లాన్ అన్నమాట బ్రిటిషర్స్ది. ఎట్లయితే ఖర్చులు పెరుగుతుంటే నిజాం యొక్క పరిస్థితి దారుణంగా అయిపోతుంది. ఆ ఖర్చులు భరించలేక మొత్తం యావత్ అంతా ఈ వ్యవస్థ అంతా మొత్తం బ్రిటిషర్స్ అధీనంలోకి వచ్చేస్తుందనే ఒక ఆలోచనతోటి వీళ్ళు ఇలా నడుస్తున్నారని మనము ఆలోచించి ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ బర్డెన్ అయిపోయింది కదా ఈ పాయింట్ ఇక్కడ. అట్ దిస్ జంక్షన్ పాల్మర్
and company came for the support of Nizam. ఓకే, సో ఈ పరిస్థితులలో నిజాంకి హెల్ప్ చేయడానికి పాల్మర్ అండ్ కంపెనీ కేమ్ ఫర్ ది సపోర్ట్ ఆఫ్ నిజాం. చూడండి, గ్రూప్ 1 డిస్క్రిప్టివ్ ఎగ్జాంపుల్లో కానీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్లో కానీ ఓకే ఇటువంటి అంశాలు చాలా మనకి వస్తాయి. ఎందుకంటే ఆనాటి సమాజము, ఆనాటి పరిస్థితులు, ఆనాటి స్థితిగతులను మనము అబ్జర్వ్ చేస్తూ మనము ప్రిపరేషన్ వైపు ముందుకు వెళ్ళాలి. ఓకే, సమాజంలో జరుగుతున్న ఇటువంటి చేంజెస్ చూడండి, ఒకవైపు అడ్మినిస్ట్రేషన్ అంటున్నారు, ఒకవైపు ఈ మిలిటరీ రిఫార్మ్స్ అంటున్నారు, మరి ఒకవైపు ఏమో ఖర్చులు పెరుగుతున్నాయి, వారిని భరించలేని పరిస్థితిలో ఉంది. మరి అదే వైపు ఇంకొక కంపెనీ కూడా వస్తుంది బ్రిటిష్ మన నవాబ్కి సపోర్ట్గా, అదే ఈ పాల్మర్ అండ్ కంపెనీ. ఓకే, సో ఇప్పుడు ఈ పాల్మర్ అనే కంపెనీ ఈ వ్యవస్థ ఎవరు తీసుకొచ్చిర్రు, ఈ పాల్మర్ అండ్ కంపెనీ ఫౌండర్ ఎవరు, ఈ మన నవాబ్కి ఏ రకంగా హెల్ప్ చేస్తున్నాడు అనేది మనము ఆలోచించి ఇప్పుడు ఈ పాల్మర్ అండ్ కంపెనీ గురించి మనము నేర్చుకుందాం. ఓకే, సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఇక్కడ రాసుకున్నాము పాల్మర్ అండ్ కంపెనీ. సో దీని గురించి ఇప్పుడు నేర్చుకుందాం. చూడండి, పాల్మర్ అండ్ కంపెనీ వాస్ ఫౌండెడ్ బై విలియం పాల్మర్, సన్ ఆఫ్ జనరల్ పాల్మర్. ఓకే, సో ఫౌండర్ ఎవరు అంటే విలియం పాల్మర్. ఈ విలియం పాల్మర్ సన్ ఆఫ్ జనరల్ పాల్మర్ అనమాట. ఓకేనా, తర్వాత హీ కేమ్ టు హైదరాబాద్ in 1799 and entered the Nizam's military service in 1812. ఓకే, సో మిలిటరీ మన నిజాం మిలిటరీ సర్వీస్లో ఎప్పుడు జాయిన్ అయ్యిందంటే 1812లో జాయిన్ అయ్యిండు. 1799 ప్రాంతాన్ని హైదరాబాద్కి వచ్చిండు. సబ్సిక్వెంట్లీ హీ స్టార్టెడ్ ది ఫర్మ్ కాల్ పాల్మర్ అండ్ కంపెనీ. ఓకే, దాంతోపాటు ఈ కంపెనీ కూడా స్టార్ట్ చేసిండు మన విలియం పాల్మర్. The company included William Palmer and his two sons, his brother John Palmer, Rumbold, the Madras governor, surgeon of the Hyderabad residency, and local Gujarati merchant Bankut Das. Okay, ఇక్కడ మనకి బిట్టు రావచ్చు ఫ్రెండ్స్, బన్కుట్ దాస్ గురించి ఏదైనా బిట్టు రావచ్చు. ఓకే, బన్కుట్ దాస్ బిలాంగ్స్ టు పాల్మర్ అండ్ కంపెనీ. అయితే ఇక్కడ చూడండి, ఈ పాల్మర్ అండ్ కంపెనీ సభ్యులు ఎవరెవరు ఉన్నారంటే విలియం పాల్మర్ యొక్క 2 కుమారులు ఉన్నారు, తర్వాత విలియం పాల్మర్ యొక్క బ్రదర్ జాన్ పాల్మర్ ఉన్నాడు, తర్వాత రోంబోల్ట్ ద మద్రాస్ గవర్నర్ కూడా ఈ కంపెనీలోని సభ్యులే, తర్వాత సర్జన్ ఆఫ్ ది హైదరాబాద్ రెసిడెన్సీ అండ్ లోకల్ గుజరాతీ మర్చెంట్ బన్కుట్ దాస్, వీళ్ళందరూ ఈ పాల్మర్ అండ్ కంపెనీలోని సభ్యులు. ఓకే, మెంబర్స్ అన్నమాట. నెక్స్ట్, ఇన్ మార్చ్ 1814 పాల్మర్ అండ్ కంపెనీ సౌట్ the permission of Governor General to conduct banking operations in the state. Okay, so 1814 ఈ పాల్మర్ మార్చ్ 1814 పాల్మర్ అండ్ కంపెనీ ఈ ఒక అప్లికేషన్, ఒక విన్నపాన్ని ఇచ్చుకున్నారు ఈ ప్రభుత్వం దగ్గరికి. ఎందుకంటే బ్యాంకింగ్ ఆపరేషన్స్ కండక్ట్ చేయడానికి. ఈ బ్యాంకింగ్ ఆపరేషన్స్ అంటేనే తెలుసు కదా, బ్యాంకింగ్ ఆపరేషన్స్ అంటేనే ఈ లావాదేవీలు, డబ్బు వస్తుంటుంది, డబ్బు పోతుంటుంది, డబ్బు తీసుకుంటుంటారు, అంటే డబ్బు జమ అవుతుంటుంది, వచ్చిన జమను కూడా వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు. లోన్స్ కానీ లేకపోతే ఈ స్కీమ్స్ కానీ అటువంటి దానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆనాటి నుంచి కూడా ప్రతిదానికి ఇంట్రెస్ట్ తోటే ఈ లావాదేవీలు జరిగేటివి అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. సో ఈ బ్యాంకింగ్ ఆపరేషన్స్ చేస్తాము అని ఈ పాల్మర్ అండ్ కంపెనీ నాటి గవర్నర్ జనరల్కి పర్మిషన్ అడిగినారు. నెక్స్ట్, యాజ్ ది అప్లికేషన్ వాస్ రికమెండెడ్ బై ది రెసిడెంట్ హెన్రీ రస్సెల్, మెనీ రెసిడెన్సీ ఆఫీషియల్స్ ఇంక్లూడింగ్ హెన్రీ రస్సెల్ ఇన్వెస్టెడ్ దెన్ మనీ ఇన్ ది ఫర్మ్. సో దీనికి ఎందుకంటే అప్పటి రెసిడెంట్ పేరు హెన్రీ రస్సెల్ ఉన్నాడు. మనం ఇందాకనే మాట్లాడుకున్నాం కదా రెసిడెంట్ గురించి. అయితే ఇదంతా ఇట్లా కొంచెం మార్పులు జరగాలని ఈ రెసిడెంట్ కూడా రికమెండ్ చేస్తున్నారు అని మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఆ రెసిడెంటే రికమెండ్ చేస్తున్నాడు, ఆ రెసిడెంట్ కూడా ఇన్వెస్ట్ చేస్తున్నాడు కాబట్టి ఇతర అధికారులు కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు ఈ పాల్మర్ అండ్ కంపెనీలా అని మనము ఆలోచించి ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, దివాన్ చందులాల్ మేడ్ స్పెషల్ ఎఫర్ట్స్ టు ప్రమోట్
ఇట్స్ ఇంట్రెస్ట్. ఓకే, సో ఈ దివాన్ చందులాల్ చాలా ఒక ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తున్నాడు ఈ పాల్మర్ అండ్ కంపెనీ దాని గురించి అందరికీ చెప్తున్నాడని కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. గవర్నమెంట్ బారోడ్ ది మనీ ఫ్రమ్ ది కంపెనీ అట్ 25% ఇంట్రెస్ట్. ఓకే, ఇప్పుడు గవర్నమెంట్ ఈ ఇందాకనే అనుకున్నాం కదా, నిజాంకి సపోర్ట్గానే ఈ పాల్మర్ అండ్ కంపెనీ వస్తుంది. అయితే గవర్నమెంట్ బారోడ్ మనీ 25% ఇంట్రెస్ట్ అనమాట, హయ్యెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 25% ఇంట్రెస్ట్ తోటి ఈ పాల్మర్ అండ్ కంపెనీ ఇలా మన ప్రభుత్వం నిజాం ప్రభుత్వం మనీ తీసుకున్నారు అని కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, హౌఎవర్ ఇన్ 1867 విలియం పాల్మర్ డైడ్ డ్యూ టు హెవీ లాసెస్ టు హిస్ ఫర్మ్. ఓకే, సో 1867లా లాస్ వచ్చింది. అది ఈ మన విలియం పాల్మర్ ఎవరైతే ఫౌండర్ ఉన్నాడో చనిపోయిండు అని కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. చూడండి, ఇక్కడ కొంచెం ఇక్కడ డేట్స్ పరంగా చూసుకుంటే మీకు ఈజీగా గుర్తుంటుంది. ఒక్కసారి బ్యాక్కి రండి. చూడండి, 1812లా మన విలియం పాల్మర్ మన సర్వీస్ నిజాం మిలిటరీ సర్వీస్లో జాయిన్ అయ్యిండు. ఓకే, సో 1814 నుంచి ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఓకే రైట్, కానీ 1867లా మన విలియం పాల్మర్ చనిపోయిండు అని ఇట్లా మనకు స్పష్టంగా మనకి సబ్జెక్ట్ తెలుస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనము తెలుసుకున్నాం కదా ఈ పాల్మర్ అండ్ కంపెనీ గురించి. అదేవిధంగా మన నవాబ్ గురించి మనము ఈరోజు సికిందర్ జా గురించి నేర్చుకున్నాం కదా. సో నెక్స్ట్ క్లాస్ చూడండి, నెక్స్ట్ క్లాస్ మనము మెట్కాల్ఫ్ రిఫార్మ్స్ తోటి మనము క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. సో నేను ఇప్పుడు ఆపేస్తున్నాను. మన ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.